ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు. త్వరలోనే కాకినాడలో ఇల్లు పట్టాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. కాకినాడలో బీజేపీలోకి చేరిన మహిళలు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరావు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సమస్య అధికంగా ఉంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. మాజీ మంత్రి కన్నబాబు విమర్శ. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జెడ్పీసీఓ లక్ష్మణరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, సిపిఓ పి త్రినాథ్, డిఎల్డీఓ వాసుదేవరావు తదితర అధికారులతో కలిసి హాజరై జిల్లా చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించాలన్నారు. ఆయా ప్రజా సమస్యలపై స్పష్టమైన నివేదిక అర్జీదారులకు ఇవ్వాలని ఆదేశించారు. అర్జీలు పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కాకినాడ నగరంలో ఇళ్ల పట్టాల సమస్యను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. సోమవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన రిసోర్స్ పర్సన్ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్స్ నగరంలో ఇళ్లు పట్టాలకు సంబంధించిన వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై స్పందించిన కొండబాబు గతంలో ఇళ్లు పట్టాలు పొందిన వారిని మినహాయించి ఇంకా అర్హత కలిగిన వారు ఎవరైనా ఉంటే వారు దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పిస్తామని తెలిపారు. అర్హులైన వారికి కాకినాడ నగర పరిధిలోని స్థలం కేటాయించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. నగరంలోని గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా మరియు వేగవంతంగా ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియను అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీపీఆర్ఓ శైలజ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది ఏమో జానపురంలో చోళకి ఇచ్చారు, వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ ఎవరికన్నా స్థలం ఇద్దామంటే ముందు పట్ట ఇచ్చి ఉంటే నీకు రాదు. కొత్తగా స్థలం కావాలి నాకు ముందు ఎవరికి ఇవ్వలేదంటే వస్తారు తప్ప మళ్ళీ మీ చేతికి గతంలో పట్ట ఇచ్చేస్తే రాదు మీ ఫ్యామిలీకి. అందుకని ఎవరికైతే లేదో చెప్పండి, మీ పిల్లల విషయంలో కానీ ఎవరికైనా లేకపోతే వాళ్ళకి కాకినాడలోనే స్థలం ఇచ్చడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి దేవాల స్థలం కాకినాడ దొరకాలని కోరుకున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాకినాడ దొరికితే దగ్గర ఉంటుంది అందరూ కూడా. ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం ఈ రోజున. ఇంకా స్థలం ఉంది. కాకినాడ అందరికీ
జరిపే స్థలం ఉంటే దాన్ని వదిలేసి కట్టకుండా కొంత ఈ టేబుల్ అందరూ కొబ్బరికాయలు తీసుకురాడు, ఆ టేబుల్ అందరూ చొరవని తీసుకురాడు. అసలు అర్థం కాలేదమ్మా, బాధ వేస్తుంది. కాకినాడ జిల్లాలో మహిళా మోర్చాని బలోపేతం చేసేందుకు కాకినాడ నగర మహిళా మోర్చా అధ్యక్షురాలు బంగారు దుర్గా భవానీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు బీజేపీలో చేరేందుకు ముందుకు రావడం శుభపరిణామమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. ఉన్న పాత మున్సిపల్ ఆఫీస్ వెనుక ఉన్నటువంటి గాంధీ భవన్ లో కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అయినటువంటి బంగారు దుర్గా భవానీ అధ్యక్షతన మరియు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పలు ప్రాంతాల నుండి కాకినాడ జిల్లా బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బంగారు దుర్గా భవానీ ద్వారా సుమారు 300 మందికి పైగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో లక్షల కోట్ల మంది భారతీయ జనతా పార్టీలో చేరుటకు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారని, భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతిఫలాన్ని ప్రజలకు అందేలా చూడడమే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం అని తెలియజేస్తున్నారు. కాకినాడ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షులు తులసి శాఖ మాట్లాడుతూ బీజేపీ యొక్క నేతృత్వంలోనే మహిళలకి పూర్తి హక్కులు మరియు రక్షణను కల్పించబడుతుందని, మోడీ సారథ్యంలోనే మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించబడుతుందని తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అయినటువంటి బంగారు దుర్గా భవానీ మాట్లాడుతూ నా ద్వారా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా భారతీయ జనతా పార్టీ భరోసాగా ఉంటామని, పార్టీ తరపున అర్హులకు అన్ని విధాలుగా అన్ని ఫలాలు అందేలా ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, ఏడిది కృష్ణ, చెక్క రమేష్, మేరా బుజ్జి పాల్గొన్నారు. కార్యక్రమాలు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు మన ఎమ్మెల్సీ గారు వాళ్ళు గౌరవ అధ్యక్షులు వాళ్ళు చెప్పినప్పుడు మోడీ గారు ఎంత నిరాడంబరంగా ఎంత కష్టపడి శ్రమిస్తున్నారో గమనించి అదే స్థాయిలో మన పార్టీ నాయకులు కూడా మన జిల్లా స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు వర్క్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. పార్టీ మనం ప్రజల యొక్క సమస్యలు ఈ వార్డ్స్లో ఏమున్నాయి, ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా తీర్చుకోవాలి, అదేవిధంగా మన పార్టీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో తప్ప వ్యక్తిగతమైనటువంటి పనులకి, వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలకు ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు. భారతీయ జనతా పార్టీ చాలా బలమైన పార్టీ. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరీ బలమైన నాయకత్వం వహిస్తూ భారతదేశాన్నే ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి చూసేటటువంటి పాలన చేస్తున్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మన రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి కూడా మన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చాలా పరుగులు తీస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా మన కాకినాడ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ బిక్కిన విశ్వేశ్వరరావు గారు ఈ జిల్లా అధ్యక్షులు అయిన దగ్గర నుంచి కూడా మన కాకినాడ జిల్లాలో భారతీయ జనతా పార్టీ అత్యంతంగా అభివృద్ధి చెందుతుంది, పరుగులు పెడుతుందని కూడా మీ అందరికీ. ఒకప్పుడు పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని, తర్వాత వచ్చినటువంటి వాజ్పేయి గారు, అద్వానీ గారు కానీ, ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎంతో మంది పరిపాలన చేస్తున్నారు. ఆ కొనసాగింపులోనే అని ఈరోజు మనం కాకినాడలో అధికారంలో ఉన్నాం. ముఖ్యంగా అందరూ గమనించాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇక రాజకీయ పార్టీ అనే కాదు, ఇక్కడ మనం కాకినాడలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎన్డీఏ కూడా అధికారంలో ఉన్నామనేది మనందరూ గుర్తించారు. ఎందుకు అధికారంలో ఉన్నామంటే మనం అధికారంలో ఉన్నా లేకపోతే ప్రజా సమస్య మీద ఎప్పుడు పోరాటం చేస్తాం. కానీ ఈ రోజు మనకి ప్రజల సమస్య అనేది ఏదైనా సరే పోరాటం చేయడమే కాదు, అధికారం అడిగి అవసరాన్ని ఏ సమస్య తీర్చిదిద్ది ఆ సమస్యను పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేసే ఏకైక పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా చెప్తారు. జాగ్రత్తగా విని పార్టీలో జాయిన్ అయ్యాము అనేదానికంటే జాయిన్ అయిన తర్వాత మన పాత్ర ఏంటి, భారతీయ జనతా పార్టీలో ఎందుకు జాయిన్ అవుతున్నాము, భారతీయ జనతా పార్టీలో ఒక ప్రత్యేకత ఏంటి, సమయం ఇచ్చి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు ఒకవైపు, మేము భారతీయ జనతా పార్టీ అభిమానులుగా ఉంటాము, భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తాం, బీజేపీ కుటుంబ సభ్యులుగా ఉంటాం అనేటటువంటి వారు
ఆలోచన చేసుకుని రానున్నటువంటి రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్ జరిగినప్పటికీ కూడా మన యొక్క మండల అధ్యక్షుడు వీరేంద్ర గారి నాయకత్వంలో ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. గతంలో పనిచేసినటువంటి అధ్యక్షుడు గారు రమేష్ గారు ఉన్నారు. ఒక నమ్మకంతో మీ పైన గట్టి నమ్మకం పెట్టుకున్నాము. దయచేసి అది ఎవరు మట్టి ఒమ్ము చేయగలి, మీరు ఒమ్ము చేయాలని ఒక నమ్మకం నాకు ఉంది. ఇదే సంతోషం పార్టీ బలోపేతం చేసేంత వరకు ఇదే సంతోషంతో మనం అందరం కలిసికట్టుగానే పనిచేద్దాం. మనందరికీ సపోర్ట్ చేయడానికి మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, మళ్ళీ మెయిన్ బాడీ సపోర్ట్, మళ్ళీ పెద్ద అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తారు. బీజేపీలో కొత్తగా జాయినింగ్ అయిన వాళ్ళందరికీ మా బీజేపీ అండదండగా ఉంటుందని అందరికీ తెలియపరుస్తూ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దవారు మన విక్కిరెడ్డి శేషారావు గారికి, సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ఈ పార్టీలో జాయిన్ అవ్వచ్చు. అన్నింటిలోని ముందు రంగాలుగా ఉంటుంది పార్టీ. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. పెట్రోల్ కొరతతో ప్రజలు అల్లాడిపోతుంటే కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ రమణయ్యపేటలో ఉన్న రూరల్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ అసలే వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందనే రైతులు బిక్కుబిక్కుమంటుంటే రాష్ట్రంలో డీజిల్ కొరత వల్ల కోత మెషిన్లు లేక రైతులు అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ద్వారా ఎలాగో రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు, కనీసం డీజిల్ ఎద్దడి లేకుండా ఆయన చూడాలని అన్నారు. మీ కూటమి పెద్దలతో మాట్లాడి ఒక 48 గంటల్లో డీజిల్ ఎద్దడి లేకుండా చేయలేకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. ఇంచుమించుగా ధర లేక మీరు ఎంఎస్పి ఇంచుమించుగా ఎంత 2400 రూపాయలు, కానీ రైతుకి ఇవాళ మార్కెట్లో 1500 1600 దాటి రావట్లే. అదేమనంటే ప్రభుత్వం ఇవాళ వరకు ఒక కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేదు. ఉత్పత్తి వ్యయానికి వీళ్ళకి వచ్చే ఇది చూస్తే, రేటుకి తేడా చూస్తే దారుణంగా రైతు పెట్టుబడి కూడా రాని పరిస్థితికి వచ్చేసాడు. ఎవడు చెప్పుకోలో తెలియదు, వినే నాదుడు లేడు, రాసే నాదుడు లేరు. ఆ పత్రికలు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారికి భజన కార్యక్రమమే తప్ప మరో పని ఈ ప్రధానమైన పత్రికలు అనుకునేవి ఏవి చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి వారి కుమారుడికి జాకిలేసి లేపే కార్యక్రమమే తప్ప ప్రజా సమస్య అనేది వాళ్ళ పత్రికల్లో రాని పరిస్థితి ఉంది. ఒకవేళ ఎవరైనా చిన్న లేదంటే ఈ సోషల్ మీడియాలోనో వచ్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా దాన్ని ఖండించే కార్యక్రమం చేస్తా ఉంది. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే వైఎస్ఆర్ పార్టీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే మొక్కజొన్నని మార్కెట్ ద్వారా కొనుగోలు చేసిన ఫిగర్స్ కూడా నేను ఇవాళ మీకు చెప్పబోతున్నాను. 2019-20లో 4,17,268 టన్నుల మొక్కజొన్నని ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2021లో 3,06,713 టన్నులు, 22-23లో 73,000 టన్నులు. ఈ విధంగా మార్కెట్ ద్వారా కొన్నాం. మరి ఇవాళ మీ ప్రభుత్వానికి ఎందుకు పట్టట్లేదు అని సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. కొన్ని వ్యవసాయ మంత్రి గారు అంటే సింగపూర్ టూర్లో ఉన్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు? డీజిల్ దొరకకపోతే అధికారులను తిడుతున్నారు కదా. మరి వీటి గిట్టుబాటు ధర లేకపోతే కూడా వాళ్ళనే తిడతారా? మీ మంత్రులకైనా బాధ్యత ఉందా? అసలు ఇంత నిర్లక్ష్యం ఎక్కడ చూడలేదు. ఇవాళ తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, ఉత్తరప్రదేశ్ కానీ మొక్కజొన్న ఎంఎస్పి కొనుగోలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయి కొంటున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చేయాల్సింది పోయి మీరు ఏం చేశారయ్యా అంటే మేము కేంద్రానికి లెటర్ రాసాం, మీ లెటర్ తీసి వాళ్ళు అక్కడ బుట్ట దాఖలు చేసినట్టున్నారు. అంటే మీరు ఏ కేంద్రానికి ఏ విజ్ఞప్తి చేసినా వాళ్ళు పట్టించుకోవట్లేదని అర్థం. అంటే కేంద్రం స్పందించే వరకు మీరు ఇక్కడ ఏం చేస్తారని అడుగుతున్నా. గాలికి వదిలేస్తారా రైతాంగాన్ని, మార్కెట్లని అని అడుగుతున్నా. ఒకవేళ కేంద్రం మీకేమీ రెస్పాండ్ కాదు, ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? మీరు ప్రచారం చేశారు కదా, మీ అబద్ధాలన్నీ పత్రికల్లో పెద్ద పెద్దగా పరిచి రాశారు కదా, మరి ఇవాళ ఏం పీకుతున్నారని అడుగుతున్నాం. ఇవాళ ఏం చేస్తున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఒక జేబులో రిబ్బను, ఇంకో జేబులో కత్తెర పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రాజెక్టులకి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. వారి అబ్బాయి కూడా అదే బాట.
ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి ఏం పట్టదు, పట్టినట్టుగా కూడా లేరు. అసలు ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మొక్కజొన్న ధర పడిపోతే తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కొనుగోలు చేస్తుంది కదా, పొరుగున ఉన్న ప్రభుత్వం. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే కదా ముఖ్యమంత్రిగా ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. మరి మీ శిష్యుడి పార్టీ గురువు ఎందుకు చేయలేకపోతున్నాడు? అసలు గుజరాత్లో అయితే పంటల కొనుగోలుకి ఆల్రెడీ అక్కడ ఆ రాష్ట్రంలో ప్రణాళికని ప్రకటించి దాన్ని అమలు చేస్తున్నారు. మీరు నేనే దేశంలో సీనియర్ ముఖ్యమంత్రిని అంటారు కదా, మరి పక్కన ఉన్న పొరుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందన్న తెలుసుకోవాలి కదా. కొన్ని వాళ్ళ నుంచి మీరు స్ఫూర్తి పొందాలి కదా రైతాంగాన్ని ఆదుకునే విషయంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రైతుల కోసం నిలబడ్డ తీరులో కనీసం 1% అయినా మీరు చేస్తున్నారా? వాళ్ళ అక్వాకల్చరు కంప్లీట్ మార్కెట్లని కార్పొరేట్ శక్తులు, ప్రాసెసింగ్ యూనిట్లు కంట్రోల్ చేస్తున్న పరిస్థితి. మీకు చీమ కుట్టినట్లేదు. సమాజంలో ఐక్యత, సేవాభావం, శాంతి, సమానత్వం ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారానే సాధ్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం పచ్చిపుల్సువారి వీధిలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి పుట్టినరోజును పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా ఆదివారం సాయంత్రం పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు కలశాలతో పాల్గొని శ్రీ వాసవి అమ్మవారిని మంగళ వాయిద్యాల నడుమ భక్తి శ్రద్ధలతో నగరపుర వీధుల్లో పల్లకీలో ఊరేగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వాసవి మాత అనుగ్రహంతో ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా యువత ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని ఘనమైన మన చరిత్రను తెలుసుకోవాలని ఆయన కోరారు. ఆలయ కమిటీ చైర్మన్ మేడిశెట్టి వీరభద్రరావు బుజ్జి మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహంతో ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించామని, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, కాకినాడ నగరంలో ఆలయాల అభివృద్ధికి సంపూర్ణమైన మద్దతునిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని, శ్రీ వాసవి అమ్మవారి అనుగ్రహం కాకినాడ ప్రజలందరికీ ఉండాలని ఆయన కోరారు. అనంతరం ఊరేగింపులో పాల్గొన్న ప్రతి మహిళకు ఎమ్మెల్యే కొండబాబు చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులు చీరలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బోడా త్రినాథరావు, మండవెల్లి వేణుగోపాల్, మండా రాజేష్, చెన్నా మాధవరావు, కేదార్శెట్టి సత్యప్రసాద్, బచ్చు నామాలవార్, అద్దేపల్లి కాశీ వెంకటేశ్వరరావు, పాలూరి సత్యనారాయణ, పచ్చిపులుసు శ్రీనివాస్, మేడిశెట్టి వీరభద్రరావు, సింహాద్రి రామకృష్ణ, చైతన్య, కడించల రామలింగేశ్వరరావు, పెద్ద సంఖ్యలో మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంతా మంచి జరగాలని, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఏదైతే దేవాలయాలు ఉన్నో అమ్మవారి దేవాలయాలు, వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవాలయాలు, అమ్మవారు ఆహుతి అయినటువంటి రోజున ప్రభుత్వం కూడా ప్రకటన చేయడం జరిగింది. ఇది ప్రభుత్వ పరంగా చేయాలని కూడా మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేస్తే మొట్టమొదటిగా మొన్న పెనుగొండలో కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. మేము కూడా కాకినాడలో చాలా ఘనంగా చేసాం. ఈ రోజున ఈ వాసవి అమ్మవారి ఏదైతే పూజిస్తున్నారో భక్తులందరూ కూడా చాలా సంతోషించారండి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటన చేసి వాసవి అమ్మవారి గురించి ఈ రోజున ప్రత్యేకంగా పూజలు చేయడం, వారు ప్రభుత్వ పరంగా ప్రకటన చేయడం కూడా చాలా సంతోషించారు, ఆనందించారు. ఏదైనప్పుడు కూడా ఈరోజు మన కాకినాడ నగరంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉందండి. కాకినాడ నగరంలో మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి దేవాలయాలను కూడా ఇప్పుడున్న వాళ్ళు అలా జనరేషన్ అంతా కూడా కాపాడుకుంటూ వస్తూ పూర్వీకుల ఆశయాలు కానీ ఆలోచన విధానాలు కానీ నెరవేరుస్తూ ముందుకెళ్తున్నారే ఈ కమిటీ వారిని, ఇప్పుడున్నటువంటి కమిటీని మనస్ఫూర్తిగా నా తరపున ప్రభుత్వం తరపున అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన నేను ఫండ్ అడగడం, వెంటనే కష్టపడి 4 సార్లు తిరిగి ₹1 కోటి శాంక్షన్ చేయించడం, ఈరోజు శివాలయం డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. అలాగే ప్రతి దేవాలయం కూడా ఎమ్మెల్యే గారు ఫండ్ తీసుకురావడం జరుగుతుంది. ఎంత భక్తిభావం అంటే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన ఈ ట్రిప్ ప్రజల్లోనే బాగా, అంటే ప్రతిసారి కాదని కాదు, ఈ ట్రిప్ ఇంకా ఎక్కువ ప్రజల్లో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకుని బయట ఏది పెట్టుకోకుండా ప్రజల సమస్యల కోసమే పోరాడుతూ ఏది అడిగినా కానీ ఎవరన్నా సరే డైరెక్ట్గా వచ్చి నన్ను కలండి అని చెప్పేసి చెప్పడం, వాళ్ళకి వెంటనే సమస్యని క్లియర్ చేయడం, ఇలాంటి వ్యక్తి మనకి ఎన్నాళ్ళన్నా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు మా ఎమ్మెల్యే గారి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఉండాలని చెప్పేసి మా కమిటీ సభ్యులతో అందరూ
రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవకు అంకితం కావాలని ఆకాంక్షిస్తూ జనసేన నాయకులు దేవాలయంలో పూజలు చేశారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న జనసేన పార్టీ అధినేత మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ రోజు కాజలూరు మండలం కోలంక గ్రామంలో గల కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం మరియు శాంతి హోమం కార్యక్రమంలో పాల్గొన్న కాజలూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు బోండా వెంకన్న, కోలంక సొసైటీ అధ్యక్షుడు బోండా వెంకట నరసింహనాయుడు, కూటమి నాయకులు మేడిశెట్టి తాతారావు, వెంకటేశ్వరరావు, కంబాల సూరిబాబు, మేడిశెట్టి శంకర కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో డ్రైనేజీలను ఆక్రమించుకుని కొంతమంది గృహ యాజమాన్యులు కార్ పార్కింగ్ షెడ్లను ఏర్పాటు చేయడం, గ్రీనరీ పేరుతో కాలువపైనే ఫెన్సింగ్ వేసి పూల కుండీలను ఏర్పాటు చేయడం చాలా దారుణమని, వాటిని తొలగించడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయన కాకినాడ నగరంలోని 14వ శానిటేషన్ సర్కిల్లోని 47వ డివిజన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్ చెత్తను డోర్ టు డోర్ సేకరణకు ఉపయోగించే పుష్ కార్డ్స్ ను మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ చేసిన ప్రయత్నాలను అభినందించారు. అనంతరం డివిజన్లో పర్యటించిన కమిషనర్ కొంతమంది గృహ యజమానులు డ్రైనేజీలను ఆక్రమించి కార్ షెడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఇటుకలు, ఇతర నిర్మాణ సామాగ్రిని కూడా కాలువలపై ఉంచిన విషయాన్ని గుర్తించారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ డ్రైనేజీలు సరిగ్గా శుభ్రం చేయడంలో ఇలాంటి చర్యలు ఎలా ఆటంకం కలిగిస్తాయో ప్రశ్నించారు. వెంటనే ఈ ఆక్రమణలను తొలగించాలని గృహ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంతకుముందు సుబ్బయ్య హోటల్ ప్రాంతంలో పర్యటించిన కమిషనర్ అక్కడి వైన్ షాప్ ఎదుట తాగిన గ్లాసులు, ప్లాస్టిక్ వ్యర్థాలను గమనించి వెంటనే నిర్వాహకులను పిలిపించి తీవ్రంగా మందలిస్తూ ఆ పరిసరాలను తక్షణమే శుభ్రం చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీలలో కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్లు నాయుడు, రాంబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్లీన్ చేయడానికి షెడ్ వేసేసారు, క్లీన్ చేయడానికి లేదు. అటు ప్రక్కన చేద్దామంటే అటు ప్రక్కన మళ్ళీ ఇటుకలు పెట్టేసి మొత్తం మూసేశారు. సో ఇలా చేస్తే హౌ కెన్ యూ క్లీన్ ద డ్రైన్స్? ఇంటి యజమానులు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కొంతవరకు ఉపయోగించుకుంటే ప్రాబ్లం కాదు, కానీ ఈ ప్రక్కన క్లోజ్ చేసి డ్రైన్ వెళ్ళకుండా క్లీన్ చేయడానికి అవకాశం లేదు. ఆ ప్రక్కన మొత్తం ఇటుకలు పెట్టి క్లోజ్ చేసేసారు. దానివల్ల డ్రైన్ వాటర్ వెళ్ళలేదంటే పైవారు మళ్ళీ పై వాటర్ కింద దిగకపోతే పైవారు ఇబ్బంది పడతారు. ఇక డ్రైన్ క్లీన్ చేయడానికి అవకాశం లేదు. ఇట్లాంటి ఇబ్బందుల వల్ల, చిన్న చిన్న ఇబ్బందుల వల్ల అండ్ పబ్లిక్ ఫీల్స్ వెరీ ఇన్కన్వీనియన్స్. ఇన్ ద సేమ్ టైమ్ మున్సిపల్ స్టాఫ్ ఫీల్స్ వెరీ ఇన్కన్వీనియన్స్ టు డూ దిస్ వర్క్. ముఖ్యంగా యజమానికి నా రిక్వెస్ట్ ఏంటంటే, అట్లా చేయడం వల్ల యు ఆర్ కాజింగ్ ఇన్కన్వీనియన్స్. మీ ఇంట్లో చెత్త కూడా దిగదు, మీరు ఇబ్బంది పడతారు, మళ్ళీ మీరే కంప్లైంట్ చేస్తారు. సో ఆ విధంగా చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మనకి సమ్మర్ యాక్షన్ ప్లాన్లకు సంబంధించింది డోర్ మనకి వాటర్ సామర్ కోట నుంచి మనకి వాటర్ డైలీగా సప్లై అవుతుంది. ప్రతిరోజు కూడా మనం టెస్ట్ కూడా చేస్తున్నాము. అది ఏ విధమైన ఇబ్బంది లేదు. ఈ డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్స్ కూడా మనం చేస్తున్నాం. అది డోర్ టు డోర్ తడి చెత్త, పొడి చెత్త కూడా మనకు క్లీన్ చేస్తున్నాము. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలోనికి స్వాగతం. దేశంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పిత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలుస్తారని ప్రముఖ న్యాయవాది సయ్యద్ సాలార్ పేర్కొన్నారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కృషి భవన్లో షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అసోసియేషన్ ప్రెసిడెంట్ కొర్ల సుబ్బారావు అధ్యక్షత వహించగా పిఎస్ఎన్ మూర్తి, ప్రముఖ న్యాయవాది సయ్యద్ సలార్, మీరా యేసుదాసులు ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. తొలుత అతిథులు అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీరా యేసుదాసు
సయ్యద్ సలార్ అంబేద్కర్ దేశ ప్రజలకు అందించిన సేవా స్వాతంత్ర్యాలను గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ వాకపల్లి సింహాచలం, ట్రెజరర్ ముడికి సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ రమేష్, సభ్యులు మచ్చ రవికుమార్, ఎం గౌతమ్ రాజు, మచ్చ బుజ్జిబాబు, కుక్కల సూర్యనారాయణ, జీవివి సత్యనారాయణ, సూర్యనారాయణ మాస్టర్, సత్యనారాయణ మాస్టర్, బొజ్జ అశోక్, బోసి నాగేంద్ర, దడాల సుబ్బారావు, పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగంలో 390 ఆర్టికల్స్ ఉన్నాయి, 8 షెడ్యూళ్ళు ఉన్నాయి. తర్వాత అమెండ్మెంట్ చేసిన తర్వాత 450 ఆర్టికల్స్ ఉన్నాయి, 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. ఈ ఆర్టికల్ ఏ రకంగా చెప్పింది, ఆర్టికల్ సారాంశం ఏంటి, పొందుపరిచిన ప్రాథమిక హక్కులను మనం ఏ రీతిగా కాపాడుకోవాలన్న విషయాన్ని తెలియజేయడం మంచిది. అంబేద్కర్ జన్మదినోత్సవం సందర్భంగా వివిధ మతాల్లో సారాంశం దృఢీకరించి చెప్పడం వేరు, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను గురించి తెలియజేయడం వేరు. వాట్ ఇస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆర్టికల్ 14 ఏం చెప్పింది, ఆర్టికల్ 15 ఏం చెప్పింది, 16, 17, 19, 20, 24 ఏం చెప్పింది, 341 ఏం చెప్పింది? ఈ విషయాలు మనం తెలియజేస్తే తెలియని వారు అవగాహన చేసుకుంటారు. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఉద్దేశం. అదే రాజ్యాంగంలో పొందుపరిచినది. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ ఇది అవసరం మనకి, మన దేశానికి. మన దేశం యొక్క పరిస్థితి ప్రభావాన్ని అవగాహన చేసుకుని, ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ రాజ్యాంగాలను అవగాహన చేసుకుని, వారి చక్కని ఆదేశాలు, వారికి ఉన్న జ్ఞానోదయాన్ని మనకు పంచారు. ఇంత గొప్ప చర్చ జరుగుతుంది, ఇంత గొప్పగా ఆయన్ని గౌరవిస్తున్నట్టుగా కనబడుతుంది. ఇంత గొప్పగా భారతదేశంలోని కాయిన్స్ మీద, స్టాంపుల మీద బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు కనబడుతుంది. మనకు పుట్టిన పిల్లలకి అంబేద్కర్ ఎవరనేది మనం చెప్పకుండానే వాళ్ళు చిన్న కాన్సన్ట్రేషన్ చేస్తే ఆయన పర్సనాలిటీ పరిచయం అవ్వడానికి సంబంధించిన సమాచారం అద్భుతంగా మీ అందరి కృషితోటి, మన పెద్దల కృషితోటి ప్రపంచంలో చోటు చేసుకుంది. అయితే ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇంత గొప్ప ఆవిష్కరణ, ఇంత గొప్ప గౌరవం అంబేద్కర్ని ఇస్తున్నాం, కానీ అంబేద్కర్ చెప్పింది ఆచరిస్తున్నామా, అంబేద్కర్ చెప్పింది ఆచరణలోకి వచ్చిందా, అంబేద్కర్ చెప్పింది ఏంటి అనేది చెప్పి ఆలోచిస్తే అంబేద్కర్ వ్యక్తి ఔనిత్యం గురించి మాట్లాడారు. అంటే ఒక్కసారి మన చరిత్రలో కానీ మన గ్రామంలో కానీ తొంగి చూస్తే ఒక భూస్వామ్య వ్యవస్థ, ఒక దుర్మార్గమైన మూఢ విశ్వాసాలు, ఒక దుర్మార్గమైన మత విశ్వాసాలు, ఒక దుర్మార్గమైన దోపిడీతోటి భారతదేశంలోని గ్రామాల్లో ప్రజలు కులం రూపంలో విభజించబడి అత్యంత దారుణంగా సాంఘిక హక్కులు కోల్పోయి, ఆర్థిక హక్కులు కోల్పోయి, ఎటువంటి రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా వందల సంవత్సరాలు, వందల కోట్ల మంది ప్రజలు ఈ దుర్మార్గపు స్వార్థానికి బలైపోయారు. బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ ఏపీ తెలుగు వివోఏ యానిమేటర్లు ఉద్యోగుల సంఘం, ఏపీ మెప్మా, ఆర్పీ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరీభాయ్ మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారుతున్నా వివోఏ, ఆర్పీ, మెప్మాల జీవితాల్లో ఏ మార్పు రావడం లేదని, నెలల తరబడి వేతనాలు బకాయిలు పెడితే ఎలా జీవించాలని ప్రశ్నించారు. 5 నెలల వేతన బకాయిలు చెల్లించాలని, రాజకీయ వేధింపులు అరికట్టాలని, 10 లక్షల జీవిత బీమా కల్పించాలని, 10 లక్షల రుణాల వరకు వడ్డీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే శ్రీనిధి ఇంటెన్సివ్లు, స్వావలంబన, అభయహస్తం, మహిళా మాటల పేరుతో పెట్టిన పెట్టుబడులు మహిళా సంఘాలకు తిరిగి చెల్లించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలక రమణ, లోవుకుమారి, మేరీ, పద్మ, సత్యవేణి, ఈశ్వరి, శివ, రాజు, దేవి, శ్రీలత, కృష్ణమ్మ, సత్య తదితరులు పాల్గొన్నారు. కాబట్టి తక్షణం పెండింగ్ వేతనాలు అమలు చేయాలి, హైకోర్టు ఆదేశాలని అమలు చేయాలి. అందరికీ కూడా సెల్ ఫోన్లు ఇచ్చారు, సిమ్ కార్డులు ఇవ్వలేదు. అంటే గేదె కన్నిచ్చి దోణ్ణి ఇవ్వనట్టుగా ఇది చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి. కాబట్టి వెంటనే అందరికీ కూడా సిమ్ కార్డులు ఇవ్వాలి, అలాగే రీఛార్జ్లు చేయించాలి, యూనిఫామ్ ఇవ్వాలి, శ్రీనిధి ఇన్సెంటివ్ 2 ఏళ్ళు ఇవ్వాలి. 2023 ఇచ్చారు, 24, 25 ఇవ్వలేదు. ఈ 2 సంవత్సరాలు కూడా తక్షణం శ్రీనిధి ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పి అందరికీ కూడా పిఎఫ్, పిఎస్ఐ బోనస్ వంటి సౌకర్యాలు కల్పించాలి, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. 60 సంవత్సరాలు నిండినటువంటి బీఓలందరినీ తొలగించారు, వాళ్ళందరికీ తక్షణం వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తామన్నాం.
ఈ సమస్యలన్నీ కూడా తక్షణం పరిష్కారం చేయాలి. ఈ సమస్యల పరిష్కారం చేయమని అడుగుతుంటే ఈవేళ పీడీ గారు చాలా మందికి ట్రైనింగ్లు అని చెప్పి పెడుతున్నామని చెప్పి బెదిరింపులకు వెళ్తా ఉన్నారు. ఇది పీడీ గారి సొత్తా లేకపోతే ఇక్కడ అధికారుల సొత్తా కాదు, రాష్ట్ర ప్రభుత్వం మీద మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి పని చేస్తాం కాబట్టి. కానీ ఈ రోజున మళ్ళీ వీళ్ళంతా అడ్డంకులు సృష్టించడం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తూ ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని పాడా పీడి శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలోని పాడా కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి నేరుగా పీడి శివరాం ప్రసాద్ అర్జీలు స్వీకరించారు. పిఠాపురం పట్టణంలో గోర్సా రైల్వే గేట్ నుంచి చిత్రాడ రైల్వే గేటుకు వెళ్లే రోడ్డు మార్గంలో ఆక్రమణలు తొలగించి అభివృద్ధి పరచాలని పిఠాపురం మహారాజా రైల్వే వారధి పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ పీడీని కోరారు. అదేవిధంగా పిఠాపురం పట్టణంలో ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పాడా ఏపీడీ వసంత మాధవి, మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులకి, ప్రజలకి అందరికీ కూడా ఆ కనెక్టివిటీ రోడ్డు ఉమరాలి షా గారి పాతపేటం దగ్గర నుంచి కనెక్టివిటీ బ్రిడ్జ్ దాకా ఉండేటువంటి రోడ్డు అభివృద్ధి చేస్తే, కనెక్టివిటీ రోడ్డు డెవలప్ చేసిన రోజునే రైతులకి, ప్రజలకి అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పనేసని, అది ఇప్పటిదాకా సర్వే ఇంకా జరగలేదని, ఆ సర్వే తాలూకు వివరాలు తెలియపరచాలని చెప్పని రైతుల పరంగా మేము వారిని అడగడం జరిగింది. ఆయన కొత్తగా వచ్చిన కారణంగా ఈ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకుని నేను మీకు కాల్ చేస్తానని చెప్పనేసని ప్రస్తుత పీడీ గారు చెప్పడం జరిగింది. ఇది రైతులకి ఉపయోగపడేటువంటి మార్గంగా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఆ రోడ్డుకి శాంక్షనింగ్ అన్నది జరిగింది. దీన్ని త్వరితగతం చేసి రైతులకు అప్పచెప్పాలని చెప్పని రైతు పరంగా అందరూ కోరుకుంటున్నాం. తక్షణమే మేము ఫిర్యాదు చేసిన కబ్జాలు ఏవైతే ఉన్నాయో అరికట్టాలి. రెండోది ఇక్కడ మా పిఠాపురం పట్టణంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా పెట్రోల్ సమస్య, డీజిల్ సమస్య ఉంది. వాహనదారులు ఈ పెట్రోల్, డీజిల్ లేక క్యూలో నిలబడిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. నో స్టాక్ బోర్డులు పెట్రోల్ బంక్ యాజమాన్యం పెడతా ఉంది. అధికారులమ్మో ఎక్కడ పడితే అక్కడ పుష్కలంగా ఉంది పెట్రోల్ అని చెప్తా ఉన్నారు. ఈ అధికారులు చెప్పింది వినాలా, పెట్రోల్ బంక్ యాజమాన్యం చెప్పింది వినాలా అని అడుగుతా ఉన్నాం. ఇక్కడ అనుభవమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీటి మీద దృష్టి పెట్టకుండా ఏం చేస్తారని అడుగుతా ఉన్నాం. తక్షణమే ఇక పెట్రోల్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళతో మాట్లాడి ఈ పెట్రోల్ కొరత లేకుండా చూడాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్ర యూనివర్సిటీ శత జయంతి ఉత్సవాలలో యూనివర్సిటీ స్థాపనలో ఆత్యులు తమ పూర్వీకులు ముత్తాత భూపతిరాజు వెంకటపతిరాజుకు ప్రాధాన్యత ఇచ్చి గౌరవించడం సంతోషం కలిగించిందని తూరంగి గ్రామ మాజీ సర్పంచ్ అడ్డూరి ఫణీశ్వర రవిరాజ్ కుమార్ అన్నారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా భూపతిరాజు వెంకటపతిరాజు జ్ఞాపకాలను మీడియాకు వెల్లడించారు. 1874లో జన్మించిన ఆయన బిఎల్ డిగ్రీ పొంది న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి సమాజంలో ప్రముఖ వ్యక్తిగా ఎదిగారని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ ఆయనకు సముచిత స్థానం కల్పించిన ప్రభుత్వం, వర్సిటీ పాలక వర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మా ముత్తాత భూపతిరాజు వెంకటపతిరాజు ఆ రోజుల్లో ప్రముఖ న్యాయవాదిగా, అభ్యుదయవాదిగా పలు సంస్కరణలు అమలు చేశారని తెలిపారు. అడ్డూరి రామకృష్ణ భాస్కర్ రాజు, అవ్యక్త అడ్డూరి తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తర్వాత వైజాగ్ లో లీగల్ గా లాయర్ గా ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఏంటంటే మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ గా 2 సార్లు నామినేట్ చేయడం కూడా జరిగింది. అయితే ఆయనకున్న నాలెడ్జ్ తోటి ఆ రోజుల్లో వైజాగ్ ఎలా అంటే 1800 ప్రాంతంలో వైజాగ్లో ఎలా ఉండేది అంటే కొన్ని గ్రామాలు కలయిక కింద ఉండేది. విజయనగరం క్యాపిటల్ గా ఉండేది. అదేవిధంగా భీమిల్ నుంచి పోర్ట్ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా భీమిల్ నుంచి జరిగేవి. అంటే వైజాగ్ కంటే కూడా విజయనగరం, భీమిలి కూడా మెయిన్ గా ఉండేది. అయితే ఆ రోజుల్లో ఈయనకున్న నాలెడ్జ్ తోటి వైజాగ్ అంటే గ్రామాల సమూహంగా ఉన్నటువంటి వైజాగ్ని ఒక సిటీగా చేయాలి, దాన్ని అక్కడ పోర్ట్ డెవలప్మెంట్ చేస్తే దాని యొక్క డెవలప్మెంట్ మీద ఆయన పూర్తి అవగాహనతోటి ఆ రోజులో బ్రిటిష్ గవర్నమెంట్కి ఈ వైజాగ్ డెవలప్మెంట్, వైజాగ్ని సిటీగా చేస్తే వచ్చేటటువంటి ప్రాసెస్ ఏంటన్నది దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఆ విధంగా వైజాగ్ని సిటీ చేయడం, అదేవిధంగా వైజాగ్కి టౌన్ అయిన తర్వాత 2 సార్లు మున్సిపల్ చైర్మన్ గా కూడా ఆయన చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనకి ఎలా అంటే ఆ రోజు మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ అంటే మనకి ఇవన్నీ కూడా మద్రాసులో కలిసి ఉండేవి. అయితే మద్రాసులో ఆ రోజున తెలుగు రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో తెలుగు ప్రజలు నివసించే ఏరియాలో ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీ ఉండాలి అనే ఆలోచనతో 1917లో ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాలి అనే, యూనివర్సిటీ పేరు ఆంధ్ర యూనివర్సిటీ అని కాదు కానీ ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన
ఆ తర్వాత యూనివర్సిటీకి ఏం పేరు పెట్టాలి, ఇలాంటివి ఉన్నప్పుడు యూనివర్సిటీని మొట్టమొదటిగా ప్రతిపాదన పెట్టింది లెజిస్లేటివ్ కౌన్సిల్లో. దాని మీద మాట్లాడింది శ్రీ భూపతిరాజు వెంకటపతిరాజు గారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, భవిష్యత్తులో వారికి నైపుణ్యాలను అందించడం ప్రధాన లక్ష్యమని ది షైన్ మొరాలిసిస్ ఇండియా, యునైటెడ్ ఇండియా ఫర్ బెటర్ ఇండియా సంస్థ ప్రతినిధులు తెలిపారు. సోమవారం కాకినాడ రేచెళ్లపేటలో ది షైన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం 10 రోజుల పాటు వేసవి శిక్షణ తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణ తరగతుల్లో విద్యార్థులకు కంప్యూటర్ బేసిక్స్ పై ప్రాథమిక అవగాహన కల్పించడంతో పాటు నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, సమయపాలన వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థుల్లో సృజనాత్మకత, చురుకుదనం పెంపొందించేందుకు ఇండోర్ గేమ్స్ కూడా నిర్వహిస్తున్నారు. విద్యార్థులు విద్యతో పాటు మంచి విలువలు నేర్చుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ది షైన్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా యొక్క థీమ్ వచ్చేసి మొరాలిసిస్ ఇండియా, యునైటెడ్ ఇండియా ఫర్ బెటర్ ఇండియా. ఈ థీమ్తో మేము స్టూడెంట్ ఎడ్యుకేషన్ సెక్టర్స్లో సెమినార్స్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వాళ్ళకి యాక్టివిటీస్ చేస్తుంటాం సార్. అయితే మా యొక్క ఈరోజు ఈ సమ్మర్ క్యాంప్ అనేది 10 days రన్ చేస్తున్నాము షైన్ టీమ్ ద్వారా. పిల్లలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఈ 10 days కూడా ఏఐ కంప్యూటర్ అదేవిధంగా డ్రాయింగ్, అదేవిధంగా స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్, ఇంకా వాళ్ళు మెరుగైన విధంగా విలువలు, అంటే చదువు ఎంత అయితే ఇంపార్టెంటో పిల్లలకి విలువలు కూడా, నైతిక విలువలు అవి ఎంత ఇంపార్టెంటో పిల్లలకి వాటి మేరకు వాళ్ళు ఆ యొక్క అవగాహన క్లాసెస్ నేర్పిస్తున్నాము. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, ఇంకా వీటితో పాటు త్రూ స్క్రిప్చురల్ నాలెడ్జ్ ఏదైతే మన ఇన్స్టెంట్ లిటరేచర్ ఉందో భగవద్గీత, బైబుల్, ఖురాన్, వీటి విధంగా వాళ్ళు వాల్యూస్ ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా ఉండాలన్న మీద ఈ యొక్క 10 days షైన్ మీద ఈ యొక్క 10 days క్యాంప్ కూడా రన్ చేస్తున్నాము. మెయిన్ మా యొక్క ఇంటెన్షన్ స్టూడెంట్ ఎంతవరకు అయితే విద్యలో ఎంతైతే ఎదుగుతున్నాడో నైతిక విలువలతో పాటు సమాజంలో అంతే మంచిగా మెరుగుపడాలనే ఉద్దేశంతో మా యొక్క ఈ షైన్ టీమ్ ఈ యొక్క సమ్మర్ క్యాంప్స్ అని, ఇంకా దసరా హాలిడేస్ క్యాంప్స్ అని, ఎన్నో స్పెషల్ అకేషన్ డేస్, వీటితో పాటు ఆల్ కాకినాడ ఓవరాల్ గవర్నమెంట్ స్కూల్స్లో మా యొక్క క్యాంపెయిన్స్ అందిస్తున్నాము. ఇది మా యొక్క షైన్ టీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. లోక కళ్యాణార్థం ఇంటింటా త్రినాద వ్రత మేళ నిర్వహించే విధంగా ఆదిమూల సృష్టికర్తలైన త్రిమూర్తుల ఆరాధన జరుగుతోందని స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు. పి వేమవరం వెంకటేశ్వర స్వామి ఆలయం వీధిలో పీఠం ఆధ్వర్యాన 5వ త్రినాద వ్రత మేళాను భక్తజన సందోహంతో ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి పాదయాత్రికుడు మురాల్శెట్టి వీర ప్రభాకరరావు, నాగమణి దంపతులు 9 కలశాలను 9 దీపజ్యోతులతో ప్రతిష్ఠ చేసి తొలుతగా ముత్తైదువులతో పసుపు గణపతిని పూజించి కుంకుమార్చనలతో వ్రతం నిర్వహించారు. భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు, వరలక్ష్మి దంపతులు లక్ష్మీ కలశ స్థాపన చేసి త్రినాద పూజను ప్రారంభించారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ, త్రిమూర్తులు అంటే సృష్టి ఆరంభానికి విఘ్నాలు లేకుండా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఏకోన్ముఖులై లలితాదేవిని ఆరాధించగా ఆమె ముఖ వర్చస్సు నుండి ఆవిర్భవించిన ప్రతిరూపమే ప్రతి శుభకార్యాల్లో ముందుగా పూజించే త్రికోణాకార పసుపు గణపతి అని తెలిపారు. విఘ్న నివారణకు గణపతి పూజ శుభ సంకల్పాలకు త్రినాద మేళా చేపట్టడం సనాతన సాంప్రదాయం అన్నారు. త్రిమూర్తులను వేర్వేరుగా పూజించి సాంబ్రాణి ధూపంతో 5 వ్రత కథలను చదివి నివేదించిన చలివిడి, వడపప్పు, కొబ్బరి, నేతి రవ్వ హల్వా, తమలపాకులు 3 భాగాలుగా చేసి తేనె కలిపిన కదలి ఫలాలతో ప్రత్యేకంగా ప్రసాదం పంపిణీ చేశారు. దూర ప్రాంతాల నుండి పాల్గొన్న భక్తులకు అల్పాహారం, బటర్ మిల్క్ పంపిణీ చేశారు. రమణరాజు దంపతులను గ్రామ పెదకాపు గోవిందరాజు సూర్యచక్రం చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు అందించి సత్కరించారు. గొంచాల పాదయాత్ర రామాలయం ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు పేర్నీడి వెంకటరమణ, నాగశివకుమారి దంపతులు, మాతా వీర సత్యవేణి, అంజీబాబు, నాగరాజు, శ్రావణి కిరణ్, లక్ష్మి, మణి, శ్రావ్య, సంగీత, మాధురి, పద్మావతి, నూకరాజు పాల్గొన్నారు. త్రికోణాకారంలో పసుపు గణపతిగా మనం శుభకార్యాల్లో పూజ చేస్తూ ఉంటాం. ఆ విధంగా విఘ్నాలు తొలగడానికి గణపతి పూజలు చేసుకుంటాం. అయితే శుభ సంకల్పాలు కలగడానికి త్రినాద వ్రతాన్ని ప్రతి ఇంటా చేసుకోవాలి. ఈ త్రినాద వ్రతాన్ని ఏ గృహంలో అయితే చేసుకుంటారో ఆ ఇంటిలో 3 తరాల పాటు ఆధ్యాత్మిక శ్రేయస్సుతో వర్ధిల్లుతారు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక శ్రేయస్సు ఉంటుందో లోక కళ్యాణం సిద్ధిస్తుంది. అందుచేతనే స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి ఆదివారం నాడు గణపతి పీఠంలోని, మిగిలిన 2, 3, 4 ఆదివారాల్లో కోరుకున్నటువంటి భక్తుల గృహాల్లోని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి 50 మంది కూడా ఈ త్రినాద వ్రతాన్ని చూచి తరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తోంది భోగి గణపతి పీఠం. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు సాయం అందిస్తున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు మచ్చా గంగాధర్ అభినందనీయుడని జనసేన పార్టీ వీర మహిళలు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం 25వ డివిజన్లో నివాసముంటున్న కొత్తపల్లి బుల్లి సత్య ఇటీవల మరణించారు. బుల్లి సత్య కుటుంబాన్ని జనసేన పార్టీ నాయకులు మచ్చా గంగాధర్, వీర మహిళలు బట్టు లీలా, పార్టీ నాయకులు పాల్గొని పరామర్శించి తక్షణ సాయం క్రింద మచ్చా గంగాధర్ సౌజన్యంతో 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు.
చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ వీర మహిళ నాయకురాలు బట్టు లీల మాట్లాడుతూ ఇప్పటివరకు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు కష్టాల్లో ఉన్న 339 కుటుంబాలకు సాయం అందించిన మచ్చా గంగాధర్ అభినందనీయుడు అన్నారు. ఇలాగే మన కాకినాడ పట్టణంలో ఎవరైతే ఇలాగా మరి మరణించి ఇలా ఆపదలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా వెళ్ళి మరి వారిని పరామర్శించి ఇలాగే మరి వారికి సాయం చేయడం అన్నది మరి జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మరి ఎన్నో మరి చేస్తున్న మన ఎంజీఆర్ గారిని ఈ వార్డు పెద్దల తరపు నుంచి కానీ మన జనసేన వీర మహిళల తరపు నుంచి కానీ ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి చాలామంది అనాథ పిల్లలను చదివిస్తున్నారు. మరి బలహీన మరి అదేవిధంగా మరి చాలామంది హాస్పిటల్ పరంగా కూడా చూపించుకునే పరిస్థితి ఉంటే వారి కుమారులు ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించి ఉచితంగా వైద్యాన్ని కూడా అందిస్తున్నారు. ఇలాంటి ఎన్నో మరి పనులు, మంచి పనులు చేస్తూ ఆయన జనసేన పార్టీని బలోపేతం చేస్తున్నారు. మన అధినేత పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఆయన యొక్క పార్టీ, మన జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఇటువంటి మంచి కార్యక్రమాలను మన ఎంజీఆర్ గారు చేస్తున్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు. త్వరలోనే కాకినాడలో ఇల్లు పట్టాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. కాకినాడలో బీజేపీలోకి చేరిన మహిళలు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరావు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సమస్య అధికంగా ఉంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. మాజీ మంత్రి కన్నబాబు విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.